నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రస్తుతం నేను అనంతపూర్లో ఉన్నాను. ఇటీవల మనం ఒకటి గమనిస్తున్నాము, మంచి భోజన ప్రియులు ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడ బిర్యానీ ఐటమ్స్ లాంటి మంచి మసాలా వంటలు తిన్న తర్వాత గోలీ సోడాలను ఆర్డర్ ఇవ్వడం అనేది పరిపాటిగా మారిపోయింది. తిన్న తర్వాత బాబు ఒక గోలీ సోడా తీసుకురామ్మా అంటున్నారు అన్నమాట. అంటే అలా తెచ్చిన గోలీ సోడాని ఇలా కొట్టిన తర్వాత తాగి తర్వాత ఒక త్రేన్పు వస్తుంది. ఆ త్రేన్పు తర్వాత వచ్చే మజానే వేరంటుంటారు ఆ భోజన ప్రియులందరూ కూడా. అందులోనూ గోలీ సోడాలందు నెవరెండ్ గోలీ సోడా వేరయ్యా అంటూ ప్రతి ఒక్కరూ కూడా చాలా అనుభూతి పొందుతున్నట్లుగా ఇటీవల మనకు చాలామంది ద్వారా తెలిసిన విషయం. దానికి ఎండు లేదు అన్న విధంగా నెవరెండ్ గోలీ సోడా అని పేరు పెట్టి చాలా రకాల ఫ్లేవర్స్తో భోజన ప్రియులందరికీ అందిస్తున్న నెవరెండ్ గోలీ సోడా అధినేతలు, దీని సృష్టికర్తలు అయిన సోదరులు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటాం రండి. మనకు అంత చక్కటి గోలీ సోడాను ఇప్పుడు మనకు అందిస్తున్న నెవరెండ్ గోలీ సోడా సోదరులు ఎవరైతే ఉన్నారో స్వగృహం ఇదే అనురాధ పల్ల రమణారెడ్డి, ఇది వాళ్ళ స్వగ్రహం. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇంటిని చూసి ఇల్లాలని చూడాలంటారు కదా, అట్లా మళ్ళీ వాళ్ళ ఇల్లుని చూసి మళ్ళీ ఆ ఇద్దరు సోదరులతో మనము కొన్ని మంచి విషయాలు మాట్లాడుకుందాం. ఓకేనా? మొత్తం చుట్టూ కూడా కాంపౌండ్ ఉంది. ఎప్పుడు కూడా ఇంటికి చుట్టూ కాంపౌండ్ ఉండాలా అంటారనమాట. అప్పుడే వాస్తు ప్రకారం చాలా చక్కగా ఉంటారంటారు. ఇకపోతే చుట్టూ కూడా మొత్తం చెట్లన్నీ చాలా చక్కగా ఉన్నాయి. ఇప్పుడు మనము ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇంట్లో చూద్దాం మనము. సూపర్ ఎంట్రన్స్ వుడ్తో చేయించారు. ఈ ఆర్చ్ అంతా కూడా చాలా బాగుంది కదా. ఇక్కడ చూడండి ఎలిఫెంట్ ఇంత చక్కగా ఉంది కదా. చాలా చూడముచ్చటగా ఉంది ఇల్లు. హాల్ చాలా బాగుంది, స్పేషియస్గా ఉంది ఈ హాల్ చాలా చక్కగా. ఓకే, పూజ గది కూడా వాస్తు ప్రకారమే ఉంది. నాకు గ్లాస్ డోర్. ఇటీవల చాలామంది టేక్ డోర్తో పూజ గది డోర్ నిర్మించారు, కానీ చాలా చక్కగా గ్లాస్ డోర్ పెట్టారు. చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా ఉంది మొత్తం కూడా. ఒకసారి కలియుగ దైవం ఏడుకొండల స్వామిని చూడండి ఎంత చక్కగా. చూస్తే అలాగే కలియుగ దైవం ఏడుకొండల స్వామి అట్లే మనకు సాక్షాత్కరిస్తున్నారు కదా, ఇంత చక్కగా ఉంది చూడండి అసలుకి. ఇకపోతే ముఖ్యమైనది మోడర్న్ కిచెన్. చాలా చక్కగా ఉంది మోడర్న్ కిచెన్. డైనింగ్ హాల్ చాలా సింపుల్గా చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఇదొక బెడ్రూమ్. డోర్ కూడా చాలా చక్కగా ఉంది చూడండి. డోర్ చాలా డిజైన్డ్గా ఉంది, చాలా చక్కగా. ఆర్చ్ అంతా కూడా ఎక్కడ పోయినా కూడా మనకు ఆర్చ్ చాలా చక్కగా వుడ్తో బాగా ఫినిషింగ్ ఇప్పించారు. ఇది ఐ థింక్ అక్రిలిక్ అనుకుంటాను, అందుకే ఇంత బాగుంది స్మూత్గా. ఇదొక బెడ్రూమ్ చాలా చక్కగా ఉంది. వన్ మోర్ బెడ్రూమ్ అంటే మొత్తం 3 బెడ్రూమ్స్ అనమాట. మొత్తం కూడా ఇది 10 సెంట్ల ఇల్లు అండో బాబోయ్. కార్డ్స్ చాలా చక్కగా తయారు చేస్తారు. ఇక్కడ పిల్లలు ఎవరైనా సరదాగా కూర్చోవడానికి కుషన్ ఇది చాలా బాగుంది. ఇది ఒక సిట్ అవుట్ అనమాట. చాలా సింపుల్గా చాలా చక్కగా ఉంది ఇల్లు. ఇల్లును చూసాం కదా, మరి ఇంత చక్కటి ఇంటిని నిర్మించుకొని చాలా హ్యాపీగా ఉంటారు. నెవరెండ్ గోలీ సోడాను మనందరికీ అందిస్తున్న సోదరులు ఇద్దరిని కూడా ఒక్కసారి పలకరించేద్దాం మనము. చక్కటి వ్యాపారం, చక్కటి ఇల్లు, చాలా చూడముచ్చటగా ఉన్నాయి. మీ వ్యాపారం కావచ్చు, మీ ఇల్లు కావచ్చు, అంతకన్నా మీ అన్నదమ్ముల మధ్య ఉన్న అన్యోన్యము అసలు
ఒకరి మీంటే ఒకరికి ఎంత ప్రేమ ఉందో మేము చాలా గమనించాము. ఇలాగే మీరు ఎప్పుడు కలిసి ఉండాలని కోరుకుంటాను. వ్యాపార వివరాలు తెలుసుకునే ముందు మీ నేపథ్యం గురించి చెప్పండి. అసలుకి నాన్నగారి పేరు, అమ్మగారి పేరు, మీ స్వగ్రామం ఏది, అసలుకి ఏంటి అనేది. నాన్న పేరు రమణారెడ్డి అన్న, అమ్మ పేరు అనురాధ. ఇంటి పేరు పల్లె రమణారెడ్డి, పల్లె అనురాధ. మేము ఇద్దరం అన్న. నేను ఉదయ్ కిరణ్ రెడ్డి, జయదీప్ రెడ్డి. నాకు మిస్సెస్, ఇద్దరు పాపలన్న. పేరు సాయి పూజిత రెడ్డి. ఎక్కడ చేసుకున్నారు మ్యారేజ్? వాళ్ళు నేటివ్ ఆఫ్ కడప అన్న, బట్ సెటిల్డ్ ఇన్ అనంతపురే. నాన్నగారు ఏం చేసేవారు గతంలో? నాన్న పాల వ్యాపారం చేసేవారు అన్న. ఒక డీలర్ గా ఉండినారు, మిల్క్ డీలర్ గా. దాని తర్వాత ఒక 10-15 సంవత్సరాలు అదే వృత్తిలోనే ఉండినాడు అన్న. దాని తర్వాత రియల్ ఎస్టేట్ వెంచర్స్ దాంట్లోకి వెళ్ళారన్న. వెంచర్స్ స్టార్ట్ చేసి వెంచర్స్ లో కొంచెం బాగా డెవలప్ అయ్యారన్న, రియల్ ఎస్టేట్ చేయడం. ఎంతవరకు చదువుకున్నారు మీరు? అన్న నేను బీటెక్ ఎంబీఏ చేశాను. బీటెక్ ఎక్కడ? బెంగళూరు రేవా యూనివర్సిటీలో చేశాను. రేవా ఎంబీఏ వచ్చేసి మన జేఎన్టీ అఫిలియేటెడ్ కాలేజీలో చేశాను. ఓకే. ఇక్కడ ఎంబీఏ ఏది? హెచ్ఆర్ అన్న, హెచ్ఆర్ అండ్ మార్కెటింగ్. జయవ్రత్, నీ పర్సనల్ డేటా ఏంటి అసలుకి? సార్ నేను బీటెక్ కంప్లీట్ చేశాను. ఎక్కడ? బెంగళూరు ఎంఎస్ రామాయలో. ఓకే, సూపర్. ఏ బ్రాంచ్ లో? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో. బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత 2 years జాబ్ చేశాను. ఎక్కడ? అమెజాన్ అసోసియేట్ గా వర్క్ చేశాను 2 years. దాని తర్వాత మళ్ళీ ఈ బిజినెస్ ఫీల్డ్ లోకి రావడం. ఇంకా మీకు మ్యారేజ్ కాలేదా? ఇంకా కాలేదు సార్. చూస్తున్నారు, ఇంకా కాలేదు. ఎలాంటి అమ్మాయి కావాలండి? అసలు నాన్న పాల వ్యాపారం చాలా చిన్న వ్యాపారం అన్న, చాలా చిన్న వ్యాపారం. నాన్న చాలా చిన్న వ్యాపారం, నాన్నది పాల వ్యాపారం, చిన్న రియల్ ఎస్టేట్. మరి అలా చేసుకుంటున్నాం. మీరు అసలు ఈ గోలీ సోడా బిజినెస్ లోకి వెళ్ళాలి అని ఎందుకు వచ్చింది? మేము చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం అంటే గోలీ సోడా అనేది పక్కన పెడితే ఏదో ఒక వ్యాపారం చేయాలనేది ఆలోచన అన్న. మా నాన్న చిన్నప్పటి నుంచి ఉన్న స్థాయి కంటే చిన్న సాదా సీర ఒక డ్రైవర్ గా ఉండినాడు అన్న. మా ఫాదర్ ఒక ప్రైవేట్ పాల కంపెనీలో ఒక డ్రైవర్ గా పనిచేస్తూ మా చిన్నతనం అంతా మేము 7th క్లాస్ 8th క్లాస్ చదివేటప్పుడు కూడా మా ఫాదర్ అదే వర్క్ లోనే ఉండినాడు. తర్వాత 8th స్టాండర్డ్కి వచ్చే లోపల చిన్నగా ఒక పాల వ్యాపారంలో ఒక డీలర్ గా పోవడం, ఒక డీలర్ గా ఉండి కొంచెం బాగానే కొంచెం డెవలప్ అయ్యారు. దాని తర్వాత కొంచెం రియల్ ఎస్టేట్ లేకి రావడం, కొంచెం ఫినాన్షియల్ గా కొంచెం స్ట్రాంగ్ అయ్యారు. దాని తర్వాత నాది ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది. బీటెక్ అయిపోగానే పెద్దగా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదన్న. అప్పుడు తమ్ముడు ఎంఎస్ రామయ్యలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతాను. నేను ఏదో ఒక బిజినెస్ అంటే మనకంటూ ఏది చెప్పుకోవడానికి పలానా బిజినెస్ చేయాలా, ఇప్పుడు ఎన్ని రోజులున్నా మా ఫాదర్ పలానా అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాంటే, కానీ ఇప్పుడు మేము అన్నట్టు గర్వంగా చెప్పుకోవాలంటే ఒక బిజినెస్ ఉండాలి కదా అంటే ఆలోచన చేస్తే చాలా బిజినెస్ రీసెర్చ్ చేసాము. ఏదున్నా ప్రతి దాంట్లో ఒకటే టైప్ ఆఫ్, ఇప్పుడు ఒకరు ఏదైనా ఒకటి స్టార్ట్ చేశారంటే దాంట్లోనే ఒక 10 మంది 15 మంది అదే బిజినెస్ లోనే కాంపిటీషన్ రావడమే ఉంది. కానీ కొత్తగా ఆలోచన చేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్న కాన్సెప్ట్ ఎవరికి చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆ విధంగా ఆలోచన చేసే టైంలో దగ్గర ఒక 40-50 వ్యాపారాలు డిస్కస్ చేసేవా ఇలా బిజినెస్ చేస్తే బాగుంటుంది? లేదన్నా. నేను కూర్చొని ఫస్ట్ వాళ్ళకి అప్పుడు చదువుకుంటా అంటే కదన్నా, ఇట్లాంటి మైండ్ లో పడితే డిస్టర్బ్ అవుతాడని. ఎంత మీ ఇద్దరికి? 3-4 years అంతే. 3 years 4 years? 3 years అన్న. నువ్వు ఎప్పుడు? 95 98 3 years గ్యాప్. నేను కొంచెం ఏమంటే నాకు కొంచెం చిన్నప్పటి నుంచే బిజినెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి, అంటే మేము పెరిగిన వాతావరణం కానీ ఆ సర్కిల్ కాబట్టి కొంచెం బిజినెస్ మీద బాగా ఇంట్రెస్ట్ అన్న. సో ఈ అబ్బాయి బీటెక్ చదువుతా అంటే నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే నేను ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ గా స్టార్ట్ చేసినాను ఫస్ట్. సో ఏదో ఒకటి నాకంటూ సొంతంగా మనం స్టార్ట్ చేయాలా అనే ఉద్దేశంతో థింక్ చేస్తూ ఉంటాం. రకరకాల వ్యాపారాలు ఆలోచన చేసినాను. ఏది చేసినా ప్రతి దాంట్లో కాంపిటీషన్ ఉంది. సో మనమంటూ ఒకటి సొంతంగా ఒక బ్రాండ్ సృష్టించాలనే ఉద్దేశంతో నెవర్ ఎండ్ గోలీ సోడా అని ఆలోచన చేయాలి. మామూలు గోలీ సోడా కాన్సెప్ట్ ఎట్లుంటుంది అని చెప్పి డిస్కస్ చేసినాం ఇంట్లో. గోలీ సోడా బాగుంటుంది, ఇప్పుడు గోలీ సోడా ఎవడు తాగుతాడు? ఇప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు 20-30 సంవత్సరాల కిందట గోలీ సోడా అంటే తాగేవాళ్ళు, కానీ ఇప్పుడు గోలీ సోడా ఎవడు తాగుతారని చెప్పి ఇంట్లో వాళ్ళు కూడా అన్నారన్న. మళ్ళీ దానికి ఒక 3-4 years రీసెర్చ్ చేశానన్న. వాళ్ళకేం ఇంట్రెస్ట్ లేదు కానీ నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఉందన్న. దాన్ని రీసెర్చ్ చేసిన తర్వాత దానికి మిషన్లు ఎక్కడ దొరుకుతాయి తెలియదు, బాటిల్ ఎక్కడ దొరుకుతాయి తెలియదు. అసలు బాటిల్ 30-40 సంవత్సరాల కిందట ఇప్పుడు వాడేటువంటి పాత బాటిల్ కొన్ని షాపుల్లో దొరుకుతూ ఉంటాయన్న. మనం ఆ బాటిల్ ఎక్కడ దొరుకుతాయి తెలియదు, దాని కస్టమైజ్ మిషన్ ఎక్కడ చేయించుకోవాలో తెలియదు. మేము చిన్నతనంలో ఈ బాటిల్ ని చూస్తే అసలు ఈ బాటిల్ లోకి ఈ గోలీ ఎలా వెళ్తాది? ఈ గోలీ ఉంటుంది కదా, ఈ బాటిల్లోకి గోలీ వెళ్తుంది. ఇంతలా బాటిల్ ఈ గోలీ ఎలా వెళ్తుంది అంత వింతగా చూసేవాళ్ళం అనమాట. ప్రతి ఒక్కటి రీసెర్చ్ చేసామన్న. ఒక 3-4 years టైం పట్టింది. అది కోవిడ్ టైంలో కొంచెం ఫ్రీగా ఉండినాం అన్న. బాగా రీసెర్చ్ చేస్తే పలానా సబ్జెక్ట్ పలానా చోటు దొరుకుతుంది అన్నట్టుగా ప్రతి ఒక్క చోట రీసెర్చ్ చేసి అన్ని ఒక చోట అసెంబుల్ చేశారన్న. చేసిన తర్వాత ఈ మిషనరీస్ ఈ బాటిల్స్ అన్ని అయిపోయినాయి. మెయిన్ వచ్చేసి ఫ్లేవర్ అన్న. దీంట్లో
మనం తయారు చేసే డ్రింక్. ఓకే. ఈ డ్రింక్ క్వాలిటీ లేకపోతే మనం ఎంత మిషనరీ ఎంత బాటిల్ పెట్టినా మార్కెట్లో సక్సెస్ కాలేం కదండి అన్న. అది ఇప్పుడు సాఫ్ట్ డ్రింక్స్లో కాంపిటీషన్ ఈ పెద్ద పెద్ద బ్రాండ్స్ MNC కంపెనీస్ ఉన్నాయి, కానీ వాటికి మందానికి టోటల్ డిఫరెంట్. అది పెస్టిసైడ్స్ ఎక్కువ ఉండదు దాంట్లో. ఆ టైప్ ఉంటాయి. మంది దీంట్లో ఉండదా కెమికల్స్ ఏమి ఉండదు? కెమికల్స్ ఏమి ఉండదు అన్న, ఫుల్ న్యాచురల్ గా మనం గవర్నమెంట్ పర్మిటెడ్ యాడెడ్ ఫ్లేవర్స్ ఏ ఉంటాయి. ఓకే. మనం దాన్ని ఎక్స్ట్రా ఏం చేయడం ఏముండదు దానికి. సో మళ్ళీ ఫ్లేవర్స్ మీద R&D చేసామన్నా. మన ఉత్తరాఖండ్లోను, కొంచెం హైదరాబాద్లోను, కొంచెం గుజరాత్ సూరత్లోను ఈ ఫ్లేవర్స్ అన్ని R&Dకి ఇచ్చామన్నా. R&D ఇచ్చిన తర్వాత కూడా వెంటనే వాడు ఇవ్వడం, ఒక 6 months టైం పడుతుంది. ఒక ఇంగ్రీడియంట్ టెస్ట్ చేసి ఒక 15 days చూస్తున్నాడు, దాన్ని మళ్ళీ ఇంకొకసారి కలిపి ఒక 1 month పెడతాడు. అట్లా ఒక 6 months వరకు దాన్ని టెస్ట్ చేయించామన్న. టెస్ట్ చేయించిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్రీగా ఇప్పించానండి ప్రతి ఒక్కరికి. సోడాలో పెట్టి ఇవ్వలేదు, సాఫ్ట్ డ్రింక్ మామూలు డ్రింక్గా ఇచ్చానన్న. అందరికీ చాలా బాగుంది. ఫస్ట్ జీరా ఇంట్రడ్యూస్ చేశాను. ఓకే. జీరా ఇంట్రడ్యూస్ చేస్తే చాలా మందికి బాగా లైక్ అయిందన్న. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా ఆల్ ఫ్లేవర్స్ ఇంట్రడ్యూస్ చేశాను. ఫస్ట్ అనంతపూర్లోనే స్టార్ట్ చేశాను. ఓకే. అప్పుడు అనంతపూర్లో స్టార్ట్ చేస్తే అనంతపూర్లో ఉన్న ప్రతి ఒక్కరు, ప్రతి రెస్టారెంట్ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారండి నాకు. బాగా సపోర్ట్ చేసి వాళ్ళే కదా మీకు. అంతే కదండి, వాళ్ళు లేకపోతే నేను లేను కదండి అన్న. మొత్తం ఇప్పటికి కూడా వాళ్ళు అనంతపూర్లో ఉన్న రెస్టారెంట్స్ లేకపోతే ఉదయ్ లేడన్న. అలా వచ్చింది ఈ గోలీ సోడా. అవును. నీ గురించి అమెజాన్ లో మంచి జాబ్ లో ఉన్నా కదా, మరి ఈ బిజినెస్ లోకి ఎందుకు వచ్చి అన్నకు సపోర్ట్ గా ఉండాలని వచ్చావా, లేదు నేను కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ గా ఎదగాలి, అన్నకు సపోర్ట్ గా ఉంటూ ఒక వ్యాపారవేత్తగా ఎదగాలి, ఏదో సాధించాలని వచ్చావా? 100% ఈ బిజినెస్ లోకి ఇంట్రెస్ట్ అయితే అన్న వల్లే వచ్చింది. ఓకే. అన్న చేస్తుండేది ఇంకా ముందరకు తీసుకుపోవాలా, అన్నకు సపోర్ట్ ఉండాలనేసి ఈ ఫీల్డ్ లోకి అయితే రావడం. ఇది అన్న బిజినెస్ మీ బిజినెస్? ఇది మా ఇద్దరు బిజినెస్. ఇద్దరు అన్నే కానీ ఇద్దరం కలిసి చేస్తుంటాం. రేపు అన్న ఇది నాది అంటే అన్నకన్నా. ఓ సూపరా. నువ్వు అమెజాన్ లో పని చేస్తున్నప్పుడు, ఒక అసోసియేట్ గా పని చేస్తున్నప్పుడు వచ్చిన మజా బాగుందా? ఇప్పుడు ఈ వ్యాపారములో నువ్వే ఒక సంస్థ MDగా పని చేస్తుంటే వచ్చే మజా బాగుందా? సార్ అమెజాన్లో 40,000 శాలరీ కోసం వర్క్ చేస్తాండి సార్. 3 shifts వేస్తాండ్రి, 8 hours షిఫ్ట్, నైట్ డ్యూటీ వేస్తాండ్రి. ఇవన్నీ వాళ్ళ కోసం కష్టపడినట్టు, నా కోసం నేను ఏది సొంతంగా కష్టపడినట్లు లేదు. ఈ కష్టం ఏదో నా కంపెనీ కోసం నేను పెట్టుకుంటే మనం గ్రో అవుతాం కదా అని ఇంటెన్షన్ తో ఒకరోజు నైట్ డ్యూటీ చేస్తా అంటే డాడీ చూసి తట్టుకోలేక ఇంకా జాబ్ అంతా వద్దులే, మన బిజినెస్ లేకే రండి, ఆడు వాళ్ళ కష్టపడేది ఏదో వీళ్ళకే మనకే కష్టపడుకుంటే మన బిజినెస్ గ్రో అవుతుంది కదా అని ఇంటెన్షన్ తో 2 years ఎగ్జాక్ట్లీ కంప్లీట్ అయిపోయిన 2 years కి ఈ ఫీల్డ్కి వచ్చేయడం. అసలు ఈ థాట్ నీకు వచ్చి ఇదంతా చేసిన తర్వాత ఏ ఇయర్లో ఎగ్జాక్ట్గా ఏ ఇయర్లో ఈ కాన్సెప్ట్తో మీరు గోలీ సోడాని మార్కెట్కి తీసుకొచ్చారు? 19 ఎండింగ్ December 5th లాంచ్ చేశాను అన్న ప్రోడక్ట్. ఎవరెవరు యాన్యువల్స్ చేసుకుంటుంటారా? ఓకే. ఇప్పుడు మార్కెట్లో చాలా గోలీ సోడాలు వచ్చేసాయి. అవునన్నా. చాలా మంది రకరకాల పేర్లతో గోలీ సోడాలు వచ్చేసాయి. కానీ ఆ గోలీ సోడాలకు మీకు ఉన్న ప్రత్యేకత ఏంటి అసలుకి? ఏ దానికి ఆ యూనిక్ డిఫరెన్స్ ఉంటుందన్న. ఇప్పుడు ఫస్ట్ మనం స్టార్ట్ చేసామన్నా గోలీ సోడా అనేది. నెవర్ ఎండ్ గోలీ సోడా అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిండేది మనం. గోలీ సోడా అనేది ఇట్లా బ్రాండెడ్ గా పోవచ్చు అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసిండేదే మనల్ని చూసి చాలా కంపెనీలు వచ్చాయన్న. మనమేమో రావచ్చు, ఒక బిజినెస్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు కంపెనీలు రావచ్చు, కానీ కాంపిటీషన్ కామన్ అన్న. కానీ మన టేస్ట్ తెచ్చుకోవడం కష్టం కదా. పోటీ ఉన్నప్పుడే మన వాల్యూ తెలుస్తుంది. అంతే. మనకి పోటీ లేకపోతే మన వాల్యూ ఎవరికి తెలియదు, మామూలు అనుకుంటారు. ఆ కంపారిజన్ వచ్చిన తర్వాత జనాలకు కూడా బాగా అర్థమైంది అన్న. నెవర్ ఎండ్ గోలీ సోడా ఓకే తాగొచ్చు. మొత్తం ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి మీ దగ్గర? అసలు 99 ఫ్లేవర్స్ ఉన్నాయన్న. 99 ఫ్లేవర్స్ అన్న. జీరా, లెమన్, ఆరెంజ్, మొజిటో, బ్లూబెర్రీ, రెడ్ గోజ్, ఇట్లా 99 ఫ్లేవర్స్ ఉన్నాయన్న. కస్టమైజ్ ఫ్లేవర్స్ కూడా మనం రెడీ చేస్తున్నాం. మనకు R&D టీమ్ ఉంది కదండి, ఏ ఫ్లేవర్ కావాలన్నా మనం వితిన్ 15 to 20 days లో మనం రెడీ చేస్తున్నాం. ఊరికే మీరు ఇలా గోలీ సోడా ఇలా అనుకున్నారు, ఇలా పెట్టేశారా? ఇన్ని ఫ్లేవర్స్ తీసుకొచ్చి ఇలా పెట్టేశారా? దీనికంటూ ఏమైనా ప్రత్యేకమైన అనుమతులు వారు సర్టిఫికేషన్ ఇవన్నీ తీసుకొని పెట్టారా? అంతా కూడా లేదన్న. ఇప్పుడు ఒక ప్లాంట్ స్టార్ట్ చేయాలంటే FSSAI ఫుడ్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉంటుందన్న. ఆ ఫుడ్ లైసెన్స్ తీసుకున్నాం. పొల్యూషన్, మన వాటర్ వస్తూ ఉంటుంది కదన్నా, దానికి పొల్యూషన్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎంప్లాయీస్ దగ్గర ఒక 40 నుంచి 80 మంది పనిచేస్తున్నారు ప్లాంట్ లో. వాళ్ళకి మన లేబర్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. లేబర్ డిపార్ట్మెంట్ కంపెనీకి కావాల్సిన పర్మిషన్స్ అన్ని A to Z ఉంటేనే మనకు ఫ్యాక్టరీ మనం ఎస్టాబ్లిష్ చేయగలం, లేకపోతే పర్మిషన్స్ లేకపోతే అలా ఉండదు. ఇవే కాకుండా విమ్టా ల్యాబ్ అసోసియేట్స్ వాళ్ళతో కూడా మనము అఫీషియల్గా అసోసియేట్ అయ్యాం. ఏదైనా ఒక ప్రోడక్ట్ కొత్తది లాంచ్ చేయాలనుకుంటే వాళ్ళకు ఫస్ట్ శాంపుల్ పంపించి వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చిన వెంటనే
మనం మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాం. ఒక క్వాలిటీ మెయింటైన్ చేసేటట్టు సార్. నెవర్ ఎండ్ గోలీ సోడా ఎక్కడ చూసినా వినిపిస్తుంది. ఇది అసలు ఇది ఎలాంటి బిజినెస్, లేదంటే ఇది కాన్సెప్ట్ ఓరియంటెడా, లేదంటే ఒక బిజినెస్ ఓరియంటెడ్గా తీసుకొచ్చి ఇలా తీసుకుంటారు సార్? ఇది నెవర్ ఎండ్ గోలీ సోడా ఇంతకుముందు మేము మాకోసరం అని చెప్పి స్టార్ట్ చేయడం సార్. ఓకే. ఇప్పుడు దాన్ని మేము ఏం చేసామంటే మేము యంగ్ ఎంటర్ప్రినర్స్ ఇదే గోలీ సోడాని ఫ్రాంచైజీ మోడల్ తెచ్చాం సార్. ఇప్పుడు ఏం చేసామంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రాంచైజీస్ ఇస్తున్నాం సార్. మేము స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు ఏమవుతాం సార్, గట్టికి డిసెంబర్ వస్తే 4 సంవత్సరాలు అవుతుంది. అట్లాంటిది ఇప్పుడు 59 ఫ్యాక్టరీస్ ఇన్ 12 స్టేట్స్ లో మేము ఫ్రాంచైజీస్ ఇచ్చాం సార్. ఏ స్టేట్లో ఇచ్చారు సార్? ఆంధ్ర ఉంది, కర్ణాటక ఉంది, తెలంగాణ ఉంది, తమిళనాడు ఉంది, యూపీ ఉంది, గుజరాత్ ఉంది, మళ్ళీ డిఫరెంట్ చండీగఢ్ ఉంది, అస్సాం ఉంది. ఇట్లాంటి డిఫరెంట్ స్టేట్స్ లో ఇచ్చాం సార్. మనం ఫ్రాంచైజీ ఇచ్చాం సార్. దాన్ని బేస్ చేసుకొని బాగా గ్రోత్ అయింది సార్ కంపెనీ. అసలు ఫ్రాంచైజీ అంటే ఒక ఏరియాలో నేను ఫ్రాంచైజీ తీసుకుంటా, నాకు ఇచ్చిన తరువాత ఇంకొకరికి ఫ్రాంచైజీ ఇవ్వరా? అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి? అసలు ఈ ఫ్రాంచైజ్ కాన్సెప్ట్ ఏంటి, ఎలా ఇస్తారు దీన్ని అసలుకి? సార్ ఈ ఫ్రాంచైజీ కాన్సెప్ట్ వచ్చేసి 3 డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి సార్ ఫ్రాంచైజీ కాన్సెప్ట్ లో. ఒకటి వచ్చేసి యూనిట్ ఫ్రాంచైజీ, ఓకే. సెకండ్ వచ్చేసి రీజనల్ ఫ్రాంచైజీ, థర్డ్ వచ్చేసి మాస్టర్ ఫ్రాంచైజీ. యూనిట్ ఫ్రాంచైజీ వచ్చేసి ఓన్లీ ఫర్ 1 సిటీ. అదొక సిటీ లిమిట్స్ మాత్రమే ఇస్తాం. ఒకసారి ఒక సిటీలో ఒక కస్టమర్ కి, ఒక క్లయింట్ కి యూనిట్ ఫ్రాంచైజీ ఇచ్చిన తర్వాత అక్కడ వేరే వాళ్ళకి ఇయ్యం మనం. ఓకే. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ వెళ్ళాల్సిండేది మనం రీజనల్ ఫ్రాంచైజీ. రీజనల్ ఫ్రాంచైజీ అంటే అది డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ. ఒక డిస్ట్రిక్ట్ మొత్తానికి వాళ్ళు హెడ్ ఉంటారు. వాళ్ళు ఇవ్వాలనుకుంటే వాళ్ళ రీజన్స్ లో ఇచ్చుకోవచ్చు, కానీ మా సైడ్ నుంచి అయితే ఏం వేరే వాళ్ళకైతే ఇవ్వం. ఇది ఒక డిస్ట్రిక్ట్ కి. తర్వాత మనం ఇచ్చేది ఒక స్టేట్ కి. ఎంటైర్ స్టేట్ వాళ్ళే అథారిటీ ఉంటారు. నెవర్ ఎండ్ గోలీ సోడాకి దే విల్ బి ద సోల్ ఆపరేటర్ ఫర్ ఎంటైర్ స్టేట్. వాళ్ళ కింద రీజనల్ ఫ్రాంచైజీస్ ఉంటాయి, వాళ్ళ కింద యూనిట్ ఫ్రాంచైజీస్ ఉంటాయి. ఇలా ఇండివిజువల్ గా జరుగుతూ ఉంటాయి. ఏ ఫ్రాంచైజీకి ఎంతెంత పెట్టుబడి అవుతుంది అసలుకి, ఏంటి అసలుకి? సార్ ఒక యూనిట్ ఫ్రాంచైజీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 15.5 lakhs అవుతుంది సార్. ఈ 15.5 లక్షల్లోనే ఎంటైర్ ఒక గోలీ సోడా ప్లాంట్ కి ఏవైతే రిక్వైర్మెంట్ ఉంటాయో మెషినరీ, అవన్నీ కూడా కంపెనీ మేమే ప్రొవైడ్ చేస్తాం. ఓకే. ఇవన్నీ ప్రొవైడ్ చేసి స్టాఫ్ ట్రైనింగ్ మేమే ప్రొవైడ్ చేస్తాం, మార్కెటింగ్ సపోర్ట్ మేమే ప్రొవైడ్ చేస్తాము, మెషినరీ మొత్తం ఈ సర్వీస్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. ఇవన్నీ ప్రొవైడ్ చేయడమే కాకోకుండా ఈ లోకల్ మార్కెటింగ్ వెండర్స్ ఉంటారు కదండి సార్, వాళ్ళతో కూడా అఫీషియల్ గా టైఅప్ అయ్యేసి వాళ్ళకి ఇనిషియల్ డే 1 నుంచే సపోర్ట్ దొరికే విధంగా మనం ఇస్తాం. అదే డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ అయితే ఎంత పెట్టుబడి కావాలి సార్? డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 35 lakhs వస్తుంది సార్. ఎందుకు దీనికి దానికి వేరియేషన్? ఒక యూనిట్ ఫ్రాంచైజీకి డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీకి ఎందుకు వేరియేషన్ ఇంత? సార్ ఒక యూనిట్ ఫ్రాంచైజీ అనేది ఒక సిటీ కోసం. ఓకే. డిస్ట్రిక్ట్ లో చాలా తాలూకాలు ఉంటాయి. ఒక్కొక్క తాలూకాకి ఒక్కొక్క యూనిట్ ఇచ్చే కెపాసిటీ ఉంటుంది, అంటే అక్కడ బిజినెస్ స్కేలింగ్ బట్టి. సో వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్న వాళ్ళు ఎంటైర్ డిస్ట్రిక్ట్ మొత్తం తీసుకొని వాళ్ళే డిస్ట్రిక్ట్ మొత్తం వాళ్ళే సప్లై, డీలర్స్ వాళ్ళే అలాట్ చేసుకునేంత కెపాసిటీ ఉన్న వాళ్ళు డిస్ట్రిక్ట్ తీసుకుంటారు. స్టేట్ అయితే సార్ మొత్తం స్టేట్ కి వాళ్ళ హెడ్ ఉంటారు. ఈ వాళ్ళ కింద ఆల్మోస్ట్ అంటే ఒక 15 to 20 యూనిట్స్ వస్తాయి. ఈ 20 యూనిట్స్ వాళ్ళు సప్లై చేసుకుంటారు. వాళ్ళకు రా మెటీరియల్ వీళ్ళు సప్లై చేయాల్సి వస్తుంది. మొత్తం వీళ్ళ మెయింటెనెన్స్ కింద. ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి స్టేట్ కి అయితే? సార్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 75 lakhs తో స్టార్ట్ అవుతుంది సార్. అంటే స్టేట్లను బట్టి స్టేట్. అంటే ఇప్పుడు స్టేట్ తీసుకున్నారంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ కర్ణాటక తీసుకుందాం. కర్ణాటకలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 కోటి రూపాయలకి కర్ణాటక స్టేట్ అంతా వాళ్ళకి ఫ్రాంచైజీ, మాస్టర్ ఫ్రాంచైజీ ఇచ్చాం. కర్ణాటక స్టేట్ కింద ఒక 40 డిస్ట్రిక్ట్లు ఉంటాయి ఎగ్జాంపుల్ గా. ఆ 40 డిస్ట్రిక్ట్ లో వాళ్ళే కంపెనీ నుంచి ఫ్రాంచైజీ ఇచ్చేస్తారు. ఆ 40 డిస్ట్రిక్ట్స్ లో ఫ్రాంచైజీ ఇస్తారు. ఆ ఫ్రాంచైజీ డిస్ట్రిక్ట్లు కాకుండా నెక్స్ట్ యూనిట్ ఫ్రాంచైజీలు కూడా వాడే ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. ఫ్రాంచైజీకి మీకు అమౌంట్ కడతారు మీకు? అవును. ఓకేనా, డిపాజిట్ చేస్తారు మీ దగ్గర. అది రీఫండబుల్ నాన్ రీఫండబుల్? డిపాజిట్ ఏం చేయరండి వాళ్ళు. ఓకే. మీకు బ్రాండ్ కి డబ్బులు కడతారు? 15.5 lakhs అనేది కట్టేది వాళ్ళ మిషనరీస్ కడతారు, వాళ్ళ బాటిల్స్ కడతారు, వాళ్ళ ట్రేస్ మీరే ప్రొవైడ్ చేస్తారు. మన కంపెనీ డబ్బులు కడితే మిషనరీ, బాటిల్స్ అన్ని కూడా మీరే సరఫరా చేస్తారు. ఇంతకు ముందు డీలర్షిప్ సిస్టమ్ ఉన్నదన్న. ఆ డీలర్షిప్ సిస్టమ్ నుంచి ఇది అప్డేటెడ్ వర్షన్ ఫ్రాంచైజీ అనేది. డీలర్షిప్ సిస్టమ్ అంటే నేను కంపెనీ తయారు చేసి ఇస్తే దాన్ని అమ్ముకుంటా ఉండే. అట్లా కాకుండా ఇప్పుడు ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకుంటాడో వాళ్ళే ఓన్ గా ఫ్యాక్టరీ పెట్టుకొని వాళ్ళ ప్రోడక్ట్ ని ఫార్ములా ప్రకారం వాళ్ళ ప్రోడక్ట్ మొత్తం ఫార్ములా అంతా నెవర్ ఎండ్ ఇస్తుంది. జరిగే బిజినెస్ లో మీ వాటా ఎంత వస్తుంది? మళ్ళీ బిజినెస్ లో వాటా అనేది ఇంటర్నల్ గా డిస్ట్రిక్ట్ బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి పోతుంది. రేషియో ఎంత ఉంటుంది మీకు? ఇప్పుడు పర్ బాటిల్ 1 రూపీ 50 పైసా తీసుకుంటుంది అన్న కంపెనీ, నెవర్ ఎండ్ కంపెనీ. వాళ్ళు చేసే బిజినెస్
అంటే అది ఎలా తెలుస్తుంది మీకు ఎంత బిజినెస్ అక్కడ జరిగిందని ఎలా తెలుస్తుంది? A to Z ఇప్పుడు కంపెనీ నుంచే సప్లై ఇస్తుంది. ఫ్లేవర్స్ నెవర్ ఎండే ఇస్తుంది, ఆ బాటిల్స్ నెవర్ ఎండే ఇస్తుంది, స్టిక్కర్స్ నెవర్ ఎండే ఇస్తుంది, బిల్లింగ్ సాఫ్ట్వేర్ ఇవన్నీ మీరే ఇస్తారు. ఫర్ సపోజ్ మీరు ఒక హైదరాబాద్ ఫ్రాంచైజీ తీసుకున్నారు, మీకు కంపెనీని ఫ్లేవర్స్ అని సప్లై ఇస్తుంది. ఆ ఫ్లేవర్స్ ని మీరు రెడీ చేసిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, మీరు రెస్టారెంట్స్ కి సప్లై చేస్తారు. ఫర్ సపోజ్ ఎనీ షాప్స్ కానీ ఏదైనా వెండర్ సప్లై చేస్తారు. మీరు ఎన్ని సప్లై చేశారు అనేది కంపెనీలో తెలుస్తూ ఉంటుంది. రోజుకి ఎంత ప్రొడక్షన్ చేశారు, ఎంత అమ్మినారు, ఎంత సేల్ అయింది, ఎంత క్రెడిట్స్ ఉన్నాయి, ఎంత డెబిట్ ఉందని టోటల్ షీట్ అనేది ఎవ్రీడే అప్డేట్ అవుతాం. వాళ్ళ బిజినెస్ పెరిగే కొద్దికి వాళ్ళకి అవసరమైన బాటిల్స్, లేబుల్స్, ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా మీరు సరఫరా చేస్తారు. వాళ్ళ అమౌంట్ పంపిస్తారు మీకు, మీరు వాళ్ళకి సరఫరా చేస్తారు. ఆ లెక్క మీతో ఉంటుంది కాబట్టి ఒక బాటిల్ మీద మీరు 150, అవును, ₹1.50 మీరు. ఫ్రాంచైజీ అనేది కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వమన్నా. కంపెనీ బ్రాండ్ రెప్యుటేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. దగ్గర ఒక 100 అప్లికేషన్లు వస్తాయన్న. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ తీసుకుంటే ఒక డిస్ట్రిక్ట్ నుంచి మినిమం 50 to 100 అప్లికేషన్స్ అనేది వస్తాయన్న. దాంట్లో కూడా మన టీం ఉంటారు, డిజిటల్ మార్కెటింగ్ టీం వాళ్ళు ఉంటారు, లోకల్ మార్కెటింగ్ టీం వాళ్ళు ఉంటారు. వాళ్ళు దాన్ని తీసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారన్న. ఈ బ్రాండ్ వాళ్ళు ఇప్పుడు మన వాళ్ళకి ప్రోడక్ట్ ఇస్తున్నాం అంటే మన బ్రాండ్ మన పిల్లలు వాళ్ళ చేతిలో పెడతా ఉన్నట్టే అన్న. సో ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గర నుండి షార్ట్ లిస్ట్ చేసి వాడు పర్ఫెక్ట్ గా హీస్ ఫిట్ ఫర్ ఫ్రాంచైజ్ అంటేనే వాడికి ఇస్తాం. ఎలాంటి వారికి ఇస్తారు మీరు అసలు? ఈ ఒక ఫ్రాంచైజ్ ఇవ్వాలి అంటే ఎలాంటి అర్హతలు ఉండాలి అతనికి? ఏదో నా దగ్గర డబ్బు ఉంది వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి ఏమన్నా ఆ బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి బిజినెస్ డెవలప్ కావాలని అనుకునే వాళ్ళకి ఇస్తాం. ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ మన బిజినెస్ అయి ఉండాలి. మన బిజినెస్ ఇది, నా బిజినెస్ ఇది, మన బిజినెస్ అనేది ఉండాలి, ఓన్ చేసుకోవాలి. వాళ్ళు ఫైనాన్షియల్ గా స్టేబుల్ లేకపోయినా సరే కంపెనీ సైడ్ నుంచే మేము లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, లోన్స్ వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారంటే. ఇంకా ఒక ఫ్రాంచైజీ ఇప్పుడు నేను తీసుకున్నా, నేను కట్టిన డబ్బుకి మీరు ఏదో మిషనరీ, బాటిల్స్, లేబుల్స్, ఫ్లేవర్స్ ఇలాంటి సరఫరా, ఇంకా ఎలాంటి సపోర్ట్ నాకు ఇస్తారు మీరు? లైఫ్ టైం ఒక సర్వీస్ సపోర్ట్ అనేది ఇస్తున్నాం. ఇది సర్వీస్ సపోర్ట్ అనేది మెషినరీ ఒకటే కాదు సార్. నెవర్ ఎండ్ కంపెనీలో ఏవైనా సరే ఒక ప్రోడక్ట్ న్యూగా లాంచ్ అయితే వీళ్ళందరూ దానికి ఎలిజిబుల్ అవుతారు, మన ప్రోడక్ట్ అక్కడ సప్లై చేసుకోవడానికి కూడా. అంతవరకు ఓకే. నేను తీసుకున్నా, వేరే ప్రోడక్ట్ అక్కడ ఉంది, నేను నా బిజినెస్ పెంచుకోవాలి అక్కడ. ఆ బిజినెస్ సపోర్ట్ మీరు ఎలా చేస్తారు? మార్కెటింగ్ మన స్ట్రాటజీ ఉపయోగించాల్సింది సార్. అట్లా ఇప్పుడు మనం ఒకటి స్టార్ట్ చేసి ఉంటాం సార్, ఇంకొక ఆల్రెడీ లోకల్ బ్రాండ్ ఒకటి ఉంటుంది. అట్లా టైంలో ఏం చేస్తాం, ఇప్పుడు మన ప్రోడక్ట్ లో దమ్ము ఉందంటే ఖచ్చితంగా తీసుకుంటారు సార్. మన ప్రోడక్ట్ లో దమ్ము లేదంటే వాడరు. సో ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది సార్. అది ఇంకో విధంగా ఏంటంటే మార్కెటింగ్ కంపల్సరీ మార్కెటింగ్ చేస్తూనే ఉంటాం సార్. కంపెనీ సైడ్ నుంచి ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎప్పుడు ఫ్రాంచైజీ వాళ్ళతో ఉంటూనే ఉంటారు. ఎందుకు ఏమన్నా ఏ తప్పులు ఉన్నా కూడా ఇమ్మీడియట్ గా దాన్ని తీసుకొని రెక్టిఫై ఫ్రాంచైజీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు రెక్టిఫై చేసుకునే విధంగా. ఒక యూనిట్ కానీ, ఒక జిల్లా కానీ, ఒక స్టేట్ కానీ ఒక ఫ్రాంచైజీ తీసుకొని నెవర్ ఎండ్ గోలీ సోడా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎంత స్థలం, యూనిట్కి అయితే ఎంత స్థలం కావాలి, డిస్ట్రిక్ట్ అయితే ఎంత స్థలం కావాలి, స్టేట్కి అయితే ఎంత స్థలం కావాలి, ఎలాంటి స్థలం కావాలి సార్? ఒక యూనిట్కి వచ్చేసి మినిమం రిక్వైర్మెంట్ వచ్చేసి 1200 స్క్వేర్ ఫీట్ సార్. ఈ 1200 స్క్వేర్ ఫీట్ లో మనకు బేసిక్ రిక్వైర్మెంట్ వచ్చేసి వాటర్ ఫెసిలిటీ ఉండాలి. వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉండాలి. ఇది ఒక యూనిట్ కి. రీజనల్ ఫ్రాంచైజీకి వచ్చేసి 2500 SFT కావాలి. సేమ్ వాటర్, ఇవన్నీ బేసిక్ రిక్వైర్మెంట్స్. మాస్టర్ ఫ్రాంచైజీ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి సార్. మాస్టర్ ఫ్రాంచైజీ వాళ్ళ రిక్వైర్మెంట్ని పట్టుకొని వాళ్ళ స్థలం కూడా ఉంటుంది. లార్జ్ ప్లాంట్ వచ్చేసి 10,000 SFT ఉంటుంది, స్మాల్ ప్లాంట్ వచ్చేసి 5,000 SFT. యూనిట్ వారుగా తీసుకుంటే మనకు రోజుకు ఎంత నీరు అవసరం పడుతుంది అసలు మనకు? సార్ ఒక యూనిట్ గా తీసుకుంటే 5,000 లీటర్స్ అనేది బేసిక్ రిక్వైర్మెంట్ సార్. రీజనల్ కి వచ్చేసి ఒక 10,000 to 15,000 లీటర్స్. ఓకే, దీంట్లో వేస్ట్ అనేది ఏం లేదు సార్, ఓన్లీ ఆన్ ప్రొడక్షన్ బేసిస్ మాత్రమే చెప్తున్నాం. ఇక కరెంటు విషయానికి వస్తే ఎంత కరెంటు అవసరం అవుతుంది అసలుకి? ఒక రోజువారీగా తీసుకుంటే ఏ కేటగిరీకి చెందిన కరెంటు తీసుకోవాల్సి వస్తుంది ఏంటి? ఎందుకంటే ఇవన్నీ అడుగుతుంటే ఒక వ్యాపారం ఇప్పుడు మా ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేను ఫ్రాంచైజీ తీసుకోవాలంటే వాడికి అన్ని కూడా తెలియాలి. మరి ఇంత కావాలంటే ఈ కేటగిరీ కరెంట్ నేను తీసుకోవాలి, ఇంత ఇన్వెస్ట్మెంట్ కావాలంటే అన్ని సిద్ధపడి మన దగ్గరకు వస్తాను, అందుకు అడుగుతున్నా. యూనిట్ కి వచ్చేసి 10 kV రిక్వైర్మెంట్ ఉంటుంది సార్, 10 kV పవర్. ఒక రీజనల్ కి వచ్చేసి ఒక 15 to 20 kV రిక్వైర్మెంట్ ఉంటుంది, వాళ్ళ మెషినరీని బేస్ చేసుకొని. మాస్టర్స్ కి వచ్చేసి 10 kV రిక్వైర్మెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇంకొకటి 20 kV కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేనే ఒక ఏరియాలో నెవర్ ఎండ్ గోలీ సోడా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే దానికి కావలసిన అనుమతులు మీరే ఇప్పిస్తారా, అంటే నేనే వెళ్ళి తెచ్చుకోవాలా? అందుకు ఎలాంటి అనుమతులు కావాలి?
సార్ ఒక బేసిక్ ప్లాంట్ స్టార్ట్ చేయాలంటే మనకు కావాల్సినది లోకల్ పంచాయత్ అప్రూవల్స్. ఎక్కడైనా సరే ఆ పంచాయతీలో మనం పర్మిషన్ తీసుకోవాలి, తర్వాత పొల్యూషన్ బోర్డు నుంచి పర్మిషన్ తీసుకోవాలి, మనం ఫ్యాక్టరీలో లేబర్స్ వర్క్ చేస్తుంటారు కాబట్టి లేబర్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కాకోకుండా మన ప్రోడక్ట్ ఫుడ్ ప్రోడక్ట్ కాబట్టి FSSAI ఈ ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది బేసిక్ రిక్వైర్మెంట్. అలానే మనం గ్రౌండ్ వాటర్ కూడా టెస్టింగ్ చేయించి ఆ టెస్టింగ్ రిపోర్ట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ మన కంపెనీ సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా లోకల్గానే తీసుకోవాల్సి వస్తుంది సార్, అవుట్ సైడ్ నుంచి ఏముండదు కాబట్టి కంపెనీ సపోర్ట్ చేస్తుంది. ఈ డాక్యుమెంట్స్ కావాలన్నట్టుగా వాళ్ళు అవి సబ్మిట్ చేసి అవసరమైతే మీరు వెళ్ళి మాట్లాడతారు. ఓకే, సరే. ఒక అతను బిజినెస్ మీద అవగాహన లేకను ఏదో మంచి వాక్చాతుర్యం ఉంటుంది, అందరితో పరిచయాలు ఉంటే బిజినెస్ తీసుకుంటే చేసుకోండి యాక్చువల్గా. కానీ నువ్వు తీసుకో బ్రదర్, ఇంత బిజినెస్ ఖచ్చితంగా జరుగుతుంది, ఇంత ప్రాఫిట్ వస్తుంది, ఇది ప్రాఫిటబుల్, మీరు ఇచ్చారు మంత్లీ ప్రాఫిట్ 3 lakhs అని, ఇలాంటి కమిట్మెంట్ ఇస్తున్నారా మీరు? ఖచ్చితంగా ఇంత వస్తుంది నీకు, తీసుకో బాగుంటుంది అనేసి 100% ఇస్తాను. ఎలా ఎలా ఏ ధైర్యంతో ఇస్తున్నారు ఆ కమిట్మెంట్ మీరు? సార్ ఒకటి సార్, మార్కెటింగ్ కంపెనీనే చేసిస్తోంది. క్లయింట్స్ అంటే కస్టమర్, ఇప్పుడు ఫ్రాంచైజ్ తీసుకున్న కస్టమర్ కి క్లయింట్స్ కూడా కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తారు, ప్రొడక్ట్ ని ప్రొడక్ట్ చేసి ఆయన డైరెక్ట్ సప్లై ఇవ్వడం మాత్రమే ఆ క్లయింట్స్ కి. ఈ క్లయింట్స్ ని కూడా కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి 100% మేము చూపిస్తున్నాం, ఇంత వస్తుంది సార్, ఇంత వస్తుంది అన్నట్టుగా. ఏది చెప్పినా త్రూ MOU ఉంటుందన్న, ప్రతిదీ అగ్రిమెంట్ తోనే ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఒక్కసారి ఫ్రాంచైజీకి మీకు డబ్బు కట్టిన తర్వాత అగ్రిమెంట్ అవుతారు, మీ కంపెనీలోకి ఎంటర్ అవుతారు, వాళ్ళు కూడా మీతో వ్యాపార భాగస్వామ్యులు అవుతారు కదా. అంటే ఒక్కసారి డబ్బు కట్టి మీ బ్రాండ్ తీసుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది? అదేనా వన్ టైమ్ పేమెంటా లేకపోతే రెన్యువల్ చేసుకోవాలా? ఎంత కాల పరిమితి ఉంటుంది? ఇది సింగిల్ టైం పేమెంట్, వన్ టైం పేమెంట్. అగ్రిమెంట్ వచ్చేసి 12 years ఉంటుంది సార్. ఈ 12 years లో మన నెవర్ లో ఏవైనా ప్రొడక్ట్స్ రిలీజ్ అయినా సరే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. 12 years తర్వాత క్లయింట్ రిలేషన్, మన రిలేషన్ క్లయింట్ రిలేషన్ బేస్ చేసుకొని ఆయనకు బిజినెస్ మీద, మన ప్రోడక్ట్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది అనే దాన్ని బేసిస్ చేసుకొని అది రెన్యూవలా లేకపోతే టర్మినేషన్ అనేది అప్పుడు డిసైడ్ చేస్తాం. ఈ గోలీ సోడాతో పాటు ఐస్ పప్స్ అనేది తీసుకొచ్చారు మీరు, అది కూడా నేను ఇటీవల చూడాను. ఆ కాన్సెప్ట్ ఏంటి? ఐస్ పప్స్ అనేది కాన్సెప్ట్ ఎలా వచ్చింది? ఐస్ పాప్స్ అని నెవర్ ఎండ్ ఐస్ పాప్స్ అని మనం చిన్నప్పుడు పెప్సీలు తింటాం, చిన్నగా ఐస్ గా టైప్ లో వచ్చింది. దాన్ని మళ్ళీ ఇంకోటి రూపాయి 2 రూపాయలు అట్లా వచ్చి దొరుకుతా ఉండేది. ఇప్పుడు సేమ్ అదే దాంట్లోనే 14-15 ఫ్లేవర్లు ఉన్నాయి, 14-15 ఫ్లేవర్స్. అది కూడా రీసెంట్ గా లాంచ్ చేసే ఉన్నారు. అది కూడా ఇప్పుడున్న ఫ్రాంచైజీ ఓనర్స్ కి అది కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే నెవర్ ఎండ్ గోలీ సోడా తీసుకుంటే అది కూడా మీరు ఎలిజిబిలిటీ, నెవర్ ఎండ్ ప్రొడక్ట్స్ అన్ని వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. చాలా చక్కటి వ్యాపారం అసలు నెవర్ ఎండ్ తో. ఈ విషయాన్ని మనం పక్కన పెడితే ఒక చాలా మంచి విషయం నేను చూశాను, వచ్చిన పని చూస్తున్నా. ఇది నెవర్ ఎండ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, చాలా గ్లాస్ బాటిల్, ప్లాస్టిక్ లేదు. ఇప్పుడు ప్లాస్టిక్ అందరూ కూడా కట్టడి చేస్తున్నారు కదా, ఎక్కడ కూడా ఈ గ్లాస్ బాటిల్ చాలా చక్కగా చేశారు. ఇప్పుడు మనము తిరుమలకు వెళ్ళాను నేను మొన్న. తిరుమలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఈ గాజు బాటిల్లో నీళ్ళు నాకు కనిపించాయి. ఎవరిది ఇదని చూస్తే నెవర్ ఎండ్ అని ఉంది. అసలు ఈ రంగంలోకి ఎప్పుడు అడుగు పెట్టారు మీరు? వాటర్ బాటిల్స్, అది కూడా గాజు బాటిల్స్ లో వాటర్ తయారు చేయడం, ఇంకోటి తిరుమలలో అమ్మడం అంటే అది ఈజీ కాదు. తిరుమలలో నాణ్యత విషయంలో వాళ్ళు సిస్టమాటిక్ గా ఉంటారు. కానీ మీరు ఎలా అడుగు పెట్టారు? అంత పెద్ద మొత్తంలో బిజినెస్ ఎలా జరుగుతుంది అసలుకి? ఇది గోలీ సోడా కూడా ఉందన్న తిరుమలలో. ఓకే, గోలీ సోడా ఫస్ట్ పోవడమే గోలీ సోడా అన్న. గోలీ సోడా మనం వాళ్ళకి అప్రోచ్ అయినప్పుడు అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఉంటాయన్న. అంటే క్వాలిటీ వైజ్ చాలా టెస్టింగ్ ఉంది, దగ్గర 14-15 టైప్స్ ఆఫ్ టెస్టింగ్ చేస్తారన్న వాళ్ళు. చాలా కంపెనీస్ వచ్చాయన్న, అంటే క్వాలిటీ బేస్ చేసుకుంటారు కదండి. మన క్వాలిటీ, మన ఆ టేస్ట్, అప్పుడు పైకి వచ్చినారంటే ఖచ్చితంగా భక్తులే వస్తారన్న. అక్కడ ఏం వేరే సోర్సెస్ ఏం ఉండదు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు ఉండాల ప్రోడక్ట్ అనేది మెయిన్ తిరుమల పైన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వాళ్ళ ఆలోచన కూడా. సో ఈ క్వాలిటీలన్నీ చెక్ చేసి మనకు పర్మిషన్ యాక్సెప్ట్ చేశారు. ఎంత క్వాంటిటీ పోతుంది బాటిల్స్ మనకు? చాలా బాగా పోతుంది. ఎలా ఉంది ఈ గోలీ సోడాలు ఎక్కువైన తర్వాత పోటీ తత్వం ఎక్కువైంది. ఎలా తిరిగి ఉదయ్ని జయని తొక్కేయాలి, వాళ్ళని ఈ బిజినెస్ తొక్కేయాలనే వారు కూడా ఎక్కువైపోతుంటారు. అలాంటి ఒత్తిడిని ఎలా తట్టుకుంటారు మీరు ఇద్దరు కూడా? అంటే మనలో కన్నా మన ప్రోడక్ట్ లో దమ్ము ఉండాలన్న. ఇప్పుడు ఎన్ని కంపెనీలు వచ్చినా కూడా మనం వస్తాంటాయి పోతా ఉంటాయి. వాటిని మనం ఒక వ్యాపారం చేసేవాడు మన వ్యాపారాన్ని ఎట్లా డెవలప్ చేయాలనే ఆలోచనలో ఉంటే ఖచ్చితంగా ప్రోడక్ట్ ముందర పోతుందన్న. మనం వ్యాపారాన్ని, మన బిజినెస్ కాదు, మన ప్రోడక్ట్ కాదని చెప్పి ఇంకో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఇబ్బంది పడతాం. అసలు అది ఒక ప్రోడక్ట్ ఉందని కూడా మనం ఆలోచన చేయకూడదు. మన ప్రోడక్ట్ లో ఉన్న దమ్ముని బట్టి వెళ్ళిపోతాం.
ఎంతమందికి మీరు ఉపాధి కల్పిస్తున్నారు ఉదయ్ ఇప్పుడు అసలు? దగ్గర దగ్గర నాకు ఒక 500 మంది పైన ఉంటారన్న. ఉపాధి కల్పిస్తున్నారు? అవునన్న, 500 మెంబర్స్ అంటే అఫీషియల్ గా ఉండి చేసుకుంటా. ఫ్రాంచైజీ కాకుండా ఇంకా ఎక్కడైనా సొంతంగా మీరే యూనిట్లు స్టార్ట్ చేయాలి, ఫ్యాక్టరీలు పెట్టాలని ఆలోచన ఉందా? అంటే గోలీ సోడాలో మనం అట్లా పోవడానికి అవకాశం లేదన్న. ఏదన్నా ఫ్రాంచైజీ మోడ్ లో పోతేనే మనం దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకోగలం అన్న. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం అక్కడ ఉండి చేయాలంటే కష్టం అవుతుంది. ఇప్పుడు మనమే ప్రతి చోట ఉండాలి అనేది కాకుండా కూడా అక్కడ ఉండే లోకల్ వెండర్స్ కూడా మనం ఒక అవకాశం కలిగించినట్టు అవుతుంది కదా. ఇప్పుడు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, ఎట్లా ఏం బిజినెస్ చేయాలని చెప్పి కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఇప్పుడు ఏ బిజినెస్ పెట్టినా కాంపిటీషన్. ఈవెన్ గోలీ సోడాలో కూడా కాంపిటీషన్ ఉందన్న. కాంపిటీషన్ లేదు కానీ యూనిక్ ప్రోడక్ట్ ఉంది. మన టేస్ట్ చూసిన తర్వాత కంపల్సరీ ఆ ప్రోడక్ట్ వద్దు. తిరుమల తిరుపతి దేవస్థానంలోనే మన ప్రోడక్ట్కి పర్మిషన్ ఇచ్చి అక్కడ అవైలబిలిటీలో ఉంది అంటే ఇదేం. రామ లక్ష్మణ్ లాంటి కుమారునికి జన్మనిచ్చారు ఇద్దరు. ఎలా అనిపిస్తుంటారు మన కుమారులు వ్యాపారంలో ఇంతింతాయి వటుడింతాయి అన్న చందంగా వ్యాపారం? ఫుల్ హ్యాపీనా ఇద్దరు కొడుకులతో? ఏ కొడుకుని చూస్తే ఎక్కువ హ్యాపీనా? నాకు ఇద్దరు అంటే ఇష్టం. మీ భర్త చిన్న పాల వ్యాపారి, ఒక డ్రైవర్గా చేసుకుంటూ పాల వ్యాపారం చేసుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ వచ్చిన తర్వాత ఈరోజు నీ కుమారులు సొంతంగా ఒక ఆలోచన చేసి, ఇప్పుడు తల్లిదండ్రులు సంపాదిస్తుంటే తినేసి ఎంజాయ్ చేసే పిల్లలను చూసి, ఈ వయసులో వాళ్ళు ఎంజాయ్ చేసే వయసు ఈ పిల్లలది. ఇద్దరిది అదే వయసే, ఏం పెద్ద వయసు కాదు. మీ భర్త కష్టాన్ని చూశారు, ఈ రోజు మీ కొడుకులు ఎదుగుదలని మీరు చూస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీ అన్న. చిన్న పాల వ్యాపారం నుంచి పైకి వచ్చినామన్న. మా ఆయనే కాదు పాల వ్యాపారం, నేను కూడా చేసినాను. పాల వ్యాపారం మీరు కూడా? నేను మా ఆయన ఇద్దరము చేసినాం. ఈ రోజు పాలం మా ఆయన నైట్ 1 గంటకి వెళ్ళిపోతాండే మార్కెట్లోకి. నైట్ 1 గంట నుంచి నేను ఇంటి దగ్గర బిజినెస్ అన్నా. ఇంటి దగ్గర నైట్ 1 గంట నుంచి అసలు రెస్ట్ అనేదే లేదన్న. కానీ ఈ రోజు మీ కుమారులు మిమ్మల్ని ఇలా కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని జీవించేంత స్థాయికి తీసుకొచ్చారు. ఆ తృప్తి ఎలా ఉందమ్మా? చాలా హ్యాపీగా ఉందన్న. ఓకే, ఇంతకంటే హ్యాపీగా నాకేం అవసరం లేదు. మంచి కోడలు వచ్చింది. మంచి కోడలు వచ్చిందా? మంచి కోడలు, అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి. అవునా? ఓకే. చిన్న కోడలు ఎలాంటి కోడలు కావాలి? ఆమె కూడా బాగా మంచి కోడలే రావాలన్న. మంచి కోడలే. ఇద్దరు మనం రాళ్ళు. ఇప్పుడు నాకు గుణవంతురాలు కావాలా, రూపవతి కావాలా? రెండు ఉండాలన్న. మరి ధనము? ధనము అవసరం లేదు మాకు. ధనం అవసరం లేదా? కొడుకు అందంగా ఉన్నాడమ్మా, ప్రభాస్ లాగా బాగా హైట్ వెయిట్ ఉన్నాడు. మాకు డబ్బు అవసరం లేదన్న. అమ్మాయి మంచిది, అమ్మాయి బాగుండాలి చక్కగా. అమ్మాయి చక్కగా బాగుండాలి, బాగుంటే చాలు. చిన్న కోడలు ఇంటికి వచ్చిన వాళ్ళకి బాగా పద్ధతిగా మా పలకరియడము బాగా చూసుకుంటే చాలు. కొడుకులు ఇద్దరు చాలా ప్రేమగా ఉంటారమ్మా మీతో? చాలా ప్రేమ అన్న. ఓకే. మా కోడలు కూడా అంతే. అంతేనా? మా కోడలు కాదు, కూతురు మాదిరిగానే ఉంటుంది. సంతోషం అమ్మా, సంతోషం. అత్తా కోడలు ఎప్పుడు అలాగే ఉండాలమ్మా. సంతోషం. చాలా మంచిది. అత్తా కోడలు అలా ఉంటే ఆ ఇంట్లో ఆనందాలు ఎప్పుడు వెల్లివిరుస్తుంటాయి తల్లి. ఇంటికి వచ్చిన మగవారికి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అత్తా కోడలు జట్టి పట్టిలు పడితే మాత్రము ఆ ఇంటికి ఎవరు మా కోడలు అన్నారన్న, కూతురా మీ కూతురా అంటారు. అవునమ్మా, చాలా సంతోషం తల్లి. అది జీవిత కాలము అలాగే ఉండాలని కోరుకుంటా. మీ కుమారుల్ని ఏమని బ్లెస్ చేస్తున్నారు, ఏమని ఆశీర్వదిస్తారు ఇప్పుడు మీరు? ఇట్లే ఉండాలని, ఎప్పుడు ఎల్లకాలం ఇట్లే ఉండాలనిపిస్తుంది. సంతోషము, కుమారులను చూసి ఆ ఆనందము మీ ముఖంలో నా కళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తుంది నాకు. జీవితాంతం మేము వీళ్ళు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడినాము. ఆ కష్టము చెప్పకూడదు, అంత కష్టపడినాము. ఇప్పుడు పిల్లలు పెద్దగా కొద్ది బాగా ఇంప్రూవ్మెంట్ అయింది, బాగా చేసుకుంటారు స్వయం కృషితో. ఒకరు చెప్పే వాళ్ళు లేదు, ఒకరు లేదు. మా పిల్లలు చేసుకుంటారు బాగా హ్యాపీగా. ఇద్దరు మాట్లాడుకోవడము, ఇంట్లో మళ్ళీ అందరు కలిసి మాట్లాడుకోవడము. ఓకేనా అంటే ఓకే. మళ్ళీ ఏ పని చేసినా మాకు చెప్పండి మాత్రం ఇద్దరు. ఓకే ఓకే. ఇలాంటి చెడు అలవాట్లకు వెళ్లకుండా సొంతంగా కాలం మీద నిలబడి మా కష్టానికి దగ్గర ప్రతిఫలం ఈరోజు నా కుమారులు ఇచ్చారని ఈరోజు అనిపించింది. ఇచ్చినారు, 100% ఇచ్చినారు. ఓకే. అట్లే ఉండాలంటారు పిల్లలు కూడా. ఏం పని చేయొద్దండి, నేను కష్టపడినారు, ఇప్పుడు హ్యాపీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. అంతకన్నా ఏం కావాలమ్మా? తల్లికి, మీ భర్తకు, మీకు తల్లిదండ్రులకు ఏం కావాలా? కొడుకులు ప్రయోజకులు, వాళ్ళ ఎదుగుదలను కళ్ళారా చూశారు మీరు. చాలా హ్యాపీ అమ్మా. కష్టార్జితం అన్న. ఖచ్చితంగా తల్లి, కష్టార్జితం కాబట్టి బాగున్నారు. ఏమి ఎవరిని మోసం చేసిన డబ్బు కాదు కాబట్టి పిల్లలు కూడా బాగా ఎదిగి వచ్చారు. ఓకే తల్లి. ఓకే ఉదయ్, జయ ఇద్దరు కూడా వ్యాపారంలో రాణిస్తూనే ఆ తల్లి యొక్క ప్రేమను మరింత పొందేలా కూడా మీరు ఎదగాలని, ఆ స్థాయిని చూసి మీ తల్లి ఇంకా మీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆనందంతో ఉపయోగపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. ఓకే, నమస్తే. చూశారు కదా, నెవర్ ఎండ్ గోలీ సోడా వ్యవస్థాపకులు ఎవరైతే ప్రారంభించారో ఆ సోదరులు చెప్పిన ఇద్దరు చెప్పిన అంశాలన్నీ విన్నారు కదా. మీకు ఒక మంచి వ్యాపార భాగస్వామి అదేనండి ఫ్రాంచైజీ. ఒక మంచి వ్యాపార భాగస్వామ్యం కూడా అందరికీ కల్పిస్తున్నారు వారు. దీనిపై వ్యాపారం చేయాలి, నేను ఎదగాలి,
నేను ఒక వ్యాపారం చేసుకోవాలి, నాకు ఒక గుర్తింపు కావాలి అనుకున్న వారు ఎవరైనా సరే నెవర్ ఎండ్ గోలీ సోడా సోదరులైన ఉదయన్ కావచ్చు, జయభరత్ రెడ్డిని కావచ్చు, వీళ్ళిద్దరినీ కూడా నేరుగా కానీ కలవచ్చు, లేదా ఈ ఇంటర్వ్యూలో డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కానీ కాల్ చేసి ఫ్రాంచైజీ వివరాలు తెలుసుకొని మీరు కూడా వ్యాపార భాగస్వాములు అవుతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. గోలీ సోడా ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారా? జస్ట్ 15.5 lakhs ఇన్వెస్ట్ చేస్తే నెవర్ ఇన్ గోలీ సోడా ఫ్రాంచైజ్ మీ సొంతం.